మేము ఎన్నికల కోసం రామ్మోహన్ రావు గారు కోసం మేము నీళ్లు తీసుకొచ్చి వన్ సెకండ్ రామూర్తి గారు వన్ సెకండ్ రామ్మోహన్ రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్, చెప్పండి. సాయంత్రమే ఇద్దరి సభలు ఉంటున్నాయి, సాయంత్రమే పోటాపోటీగా ఉంటున్నాయి. అంటే కేసీఆర్తో ఈక్వల్గా రేవంత్ రెడ్డి సభ పెట్టింది స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే రెగ్యులర్గా హెలికాప్టర్లో వచ్చేటువంటి అంటే పోయిన దగ్గర నుంచి వచ్చేటువంటి రేవంత్ రెడ్డి ఈసారి మళ్ళీ అక్కడి నుంచి ఏది మేడిగడ్డ సభ నుంచి బై రోడ్ హైదరాబాద్ వస్తున్నారు. సో ఏంటి ఈక్వేషన్స్ ఎట్లా చూడాలి? కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాంటి ఎపిసోడ్ని ఆయనే క్రియేట్ చేసుకుంటున్నారా? ఎట్లా చూడాలి? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే మిత్రులు యువమిత్రులు కార్తీక్ సమీల్ గారికి అట్లాగే రామూర్తి గారికి రాజనేష్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. నేను మీ మొదలు అడిగి చెప్తాను, ఎందుకు వెనకకు హెలికాప్టర్లో పోతున్నాడు, వెనకకు మన రోడ్డు మార్గంలో వస్తున్నాడంటే హెలికాప్టర్ రాత్రిపూట కాళ్ళు ఉండే, రాత్రిపూట నడవాలి కనుక రాత్రిపూట ఎక్కలేక అట్లా వస్తున్నారు. అది పెద్ద త్యాగంగా ఏం కాదు. ఎందుకంటే రాత్రిపూట నడవదు. కేసీఆర్ గారు కూడా రిటర్న్ అట్లా రావాల్సింది. పోయేటప్పుడు హెలికాప్టర్లో పోయి కలెక్టరేట్ లో హెలిప్యాడ్ సిద్ధంగా ఉంది. నేను ఏమంటున్నానంటే, ఒకనాడు జగిత్యాల మన జైత్రయాత్ర చూసిన వాడిని, కళ్ళాలో చూసిన వాడిని, రిపోర్టింగ్ చేసిన వాడిని. జగిత్యాల కల్లోలిత ప్రాంతాలు సిరిసిల్ల, మనకు కోరుట్ల, మెట్పల్లి, అట్లాగే జగిత్యాల ప్రాంతం అంతా కల్లోలిత ప్రాంతాలు. 75లో ఎమర్జెన్సీ తర్వాత వెంకటరావు గారు ముఖ్యమంత్రిని ప్రకటిస్తే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత చరిత్రను తెలుసుకుని జగిత్యాల జయత్రాత్రి ఏమిటి, ఇప్పుడు ఈ ముక్క ముందు పిందరు ఈ మాట అంటున్నాను. ఈ రాజకీయ పార్టీలు పెట్టే సభలు ఏమిటి తెలుసు. ఈ రాజకీయ పార్టీల సభలకు అన్ని కూడా తరలించుడు, మద్యము, బీరు, బిర్యానీ, డబ్బులు ఇవన్నీ ఎవ్వడు వస్తున్నాడు. కానీ ఆనాడు నేను కళ్ళారా చూసినాను. 75లో నాకు 23 ఏళ్ళ వయసు, 22 ఏళ్ళ వయసు, నాకు 20 ఏళ్ళ వయసు. నాకు 78లో చూస్తే నేను అప్పుడు కరీంనగర్ జిల్లా లేఖలను ఆంధ్రభూమిలో రాశాము. గౌరవశాస్త్రి గారికి మన ఎడిటర్ గా ఉంది. కరీంనగర్, మన ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్, మెదక్, ఈ 5 జిల్లా లేఖలు ప్రతి నెలకు ఒకటి రాశామండి. అందులో రిపోర్ట్ ఇచ్చామండి. అక్కడ కల్లోలిత ప్రాంతాల్లో ఆనాడు సద్ది మూట కట్టుకొని గొగ్గడు భుజాన్ని వేసుకొని 35,000 మంది సాక్షాత్తు నిలబడ్డారు. వాళ్ళు ఆనాడు తెలంగాణ జగిత్యాల జైత్రయాత్ర సభ పేరు పెట్టుకోలేవాళ్ళు. పత్రికలు పెట్టినాయి, ప్రజలు పెట్టింది, ప్రజలు ఓన్ చేసుకున్నారు. 35,000 మంది అంటే ఆనాడు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, సోషల్ మీడియా లేదు. అటువంటి చరిత్ర గల జగిత్యాల గడ్డ ఇవాళ ఏమైతుంది, రాజకీయ పార్టీల కోలాహలంగా మారిపోయింది. నేను స్పష్టంగా చెప్తున్నాను, నాకు ఏ పార్టీ తెలుసా. ఒకవేళ నిజంగా జీవన్ రెడ్డి గారు పార్టీ మారలేదు అనుకోండి, మారకపోతే సమీల్ కార్తీక్ ఏం మాట్లాడేవాడు? మా గొప్ప నాయకుడు, మహానాయకుడు మావాడు, అందుకని పెద్దగా లేదు, మా పార్టీలో ఉన్నాడు, చాలా త్యాగం చేసిందని మాట్లాడేవాడు. తమ నిలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులు ఎవరు గదరాసుపతి అన్నట్టు, నిలవు తప్పితే మీకు శత్రువు అయ్యండి జీవన్ రెడ్డి గారు. ఎవరిని నిలబడ్డాడు? అంత పెద్ద నాయకుడు కాబట్టి కేసీఆర్ మీద నిలబడగలిగే స్థాయి ఉన్నదా? మరి నేనంటే కదా, మరి మీ లెక్క ప్రకారం అయితే కేసీఆర్ మీద ఎంపీగా నిలబడతారు, ఓడిపోతాను తెలుసు, కానీ కేసీఆర్ ముప్పు తిప్పలు పెట్టాడు. అంత పెద్ద కేసీఆర్ ఉద్యమ సమయంలో పూర్తి ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాదు కదా, అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కదా ఎంత ముప్పు తిప్పలు చూసినాం కదా మనం. అటువంటి నాయకుడు పట్టుకొని పనికిరాను అంటే మీ పార్టీలో ఉంటే మంచోడు, మీ పనికిరాను ఎట్లా? నేను అంటే అందుకని మీ మిత్రుడు శత్రువు అవుతున్నారు అంటున్నాను స్పష్టంగా. నేనంటే మీరు అందరు పుట్టక ముందు నేను రాజకీయాలు ఉన్నామని స్పష్టంగా చెప్తున్నాను, కొంచెం సాధికారికంగా చెప్తున్నాను. మీరు వాళ్ళ జీవనాన్ని అవమానిస్తున్నారు అంటున్నాను. పోయినా సరే, అయ్యో తప్పు పోయిండు, మేము ఏం చేస్తాం, ఆయన అర్థం చేసుకోలేదని అంతవరకు అంటే బాగుండేది. ఆయన మీద రైట్ చేస్తున్నాం, ఆయన మీద దుర్మార్గాన్ని ప్రచారం చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఆయన అడ్వకేట్ నాకు అంటే మా మిత్రుడేం కాదు, కానీ ఏమంటా అంటే ఆయన ఇల్లు చూడండి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా, ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మిగతా రాజకీయ నాయకులకి ఆయన పోలిగా ఉంది, ఎక్కడ ఏమైనా సంపాదించుకున్నాడా? వ్యక్తిగతంగా నేను పోతానండి. మీ పార్టీకి 14 బీఫామ్ ఇచ్చినా మీరు గొప్ప ప్రేమించే వ్యక్తి. మీ ఇద్దరు మాట్లాడు ఏమంటారంటే 14 సార్లు బీఫామ్ ఇచ్చినట్టే ఆ నాయకుడు గొప్పవాడు కదా. మీరే ఇచ్చింది కదా. అంటే 14 సార్లు బీఫామ్ ఇచ్చిందంటే కార్యకర్త బలం ఉంది కనుక ఇచ్చారు, లేకపోతే ఎందుకు ఇది అట్లా రోడ్డు పండు దానే ఇస్తారా మీరు? ఏమంటాడు కాంగ్రెస్ పార్టీ తప్పేందంటే, నేను ఆయన అవమానించకండి, ఏమన్నా కానీ ఆయన మంచి నాయకుడు, మా నాయకుడు ఉంటే మిస్ అయినా మేము అనుకోండి. అంతేందుకు రేవంత్ రెడ్డి గారు ఒక మాట, ఇంత పిసిసి అధ్యక్షుడికి ఎంతమంది దగ్గర పోయినా, ఎంతమందిని వరకు చెప్పానంటే చాలా వరకు తక్కువ స్థాయి గల వాళ్ళ దగ్గర కూడా పోయి మాట్లాడి, నేను ఆ పేర్లు చెప్తే ఏమైతే అంటే నేను రేవంత్ రెడ్డి గారు తక్కువనే అనుకుంటారు కొందరు. నేను ఆ పేర్లు చెప్పలే. కాంగ్రెస్ పార్టీలో గుడ్డి ముసలామ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి మాట్లాడి చాలా అప్రిషియేట్ చేసిన. జానారెడ్డి గారి నుంచి మొదలుపెట్టి జగ్గారెడ్డి వద్ద అందరి దగ్గర పోయి మాట్లాడింది కదా. ఆఖరికి 20 తిరిగితే కేసీఆర్ దగ్గర పోయి హాస్పిటల్ పోయి మాట్లాడింది. నేను ఆయన ఘనతను ఒప్పుకుంటున్నా. కానీ ఇక్కడికి వచ్చే ఒక మంచి కార్యకర్త, మంచి నాయకుడిని పోగొట్టుకుంది మీ పార్టీ అంటే స్పష్టంగా చెప్తున్నా. ఒక నాయకుడు పోతే, ఒక నాయకుడు వస్తే పార్టీలు పెద్దగా ఒరిగేది ఏముండదు, పోరాకపోవచ్చు. ఒక నాయకుడు కేసీఆర్ కంటే గొప్ప నాయకుడు అందులో ఉంటారా?
టీఆర్ఎస్ ను. అందుకని ఏమంటా అంటే కేసీఆర్ కంటే గొప్ప నాయకుడు ఉన్నా లేకున్నా ఇక్కడికి వచ్చే కల్లా మీరు మీ పార్టీలో ఉన్నప్పుడేమో గొప్ప నాయకుడు అవుతారు, పార్టీలో పోగానే ఎందుకు దుర్మార్గ నాయకుడు అయింది అంటున్నాండి. ఆయన పోవడానికి అవకాశం ఇచ్చింది మీరే. 10 సార్లు అవమానించి 1-2 సార్లు నేనేమంటున్నా అంటే ఫిరాయింపులు వీళ్ళు చేసారు వాళ్ళు చేసారు, ఇద్దరు అనైతికమే, సమస్య లేదు. వీళ్ళేమో శంకల మోసుకున్నారు తీర్థమైంది, వాళ్ళేమో శంకల మోసుకున్నారు తీర్థం. కనుక 10 మంది ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు తద్దిము తిప్పుతలేరు, ఇది ఇట్లా జరిగింది నాకే జరిగిందని 2 ఏళ్ళు ఆయన బాధపడ్డాడు. సార్ అంటే అవన్నీ మనం చూసినాం, చాలా సందర్భాల్లో మాట్లాడాం. బట్ వాట్ ఐమ్ సేయింగ్, ఈ రోజు జరగబోయేటువంటి సభలో పోటీ సభలో ఒక మాట చెప్తున్నాను. ఇంతకుముందు నేను మాట అన్నారు కనుక నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కానీ ఎవరు ముందు డేట్ పెట్టిండ్రు, ఎవరు వెనక్కి వచ్చిండ్రు, దాన్ని బట్టి ఎవరు భయపడుతున్నా అర్థం కావచ్చు. కానీ ఏమంటున్నట్టే మేడిగడ్డ సభ ఇప్పుడు అవసరమా? నేనేమంటున్నాను, మేడిగడ్డ ప్రిపేర్ చేసి మంచి శక్తిస్తాం, మన ప్రారంభోత్సవం చేయండి, బ్రహ్మాండ సభ, నేను కూడా వస్తాను సభకు పోదామంటున్నాను. అందరం కలిసి నీళ్ళు వచ్చినాక ఎవడైనా పార్టీలకు మద్దతు ఇస్తామంటున్నాను నేను. మీరు మేడిగడ్డ మొదలు ఏమన్నట్టు ముహూర్తం పెట్టలేదు, ఇంకా ముహూర్తానికి అటువంటి దాన్ని పెద్ద సావేంటి ఏం సాధించిన పెడతారు అంటే కూలిపోయిన దాన్ని చూపెడతాను. ఇంతమందికి 1,00,000 కోట్ల అవినీతి లేదండి. రామ్మోహన్ గారు అది రిపేర్ అయింది ఆల్రెడీ. ఎల్ఎన్టీ ఆల్రెడీ నేను మొన్న వేసిన వాస్తవంగా బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే లేదండి అది కొట్టకపోలేదు, అది 2 పిల్లర్లు కుంగిపోయినది కూడా వాళ్ళు రిపేర్ చేశారు, బ్రహ్మాండంగా ఉన్నది. మొత్తం ఇద్దరికంటే మీ ఇద్దరికంటే మనకు అదేమంటారు, మన ఫ్రెంచ్ వాళ్ళ ఇంజనీర్లు కట్టిన సవాదం చూసి వచ్చినామని 50 ఏళ్ళ కింద అక్కడికి పోయినామని జిల్లాలేక రాసినట్టున్నా కదా. నేనేమంటున్నాను, ఇక్కడ వేడిగడ్డ పైన నీళ్లు నింపండి చూపించండి అంటున్నాడు. అప్పుడు కదా కళకళలాడితే మనం చూపెట్టదు అంటున్నాడు. దాన్ని బ్యాక్వర్డ్ రావాలి, బ్యాక్వర్డ్ రావాలి. రామూర్తి గారు ఒక నిమిషం. రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్. రామ్మోహన్ రావు గారు చెప్పండి ఒక నిమిషం. రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్